డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. సామలతో చింతపండు పులిహోరని ఎలా చేయాలో చూపిస్తాను. డైట్లో ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఇలా అందరూ తినొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు సామలు తీసుకొని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నానబెట్టిన వాటర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఒక కప్పు రైస్కి నేను 2.5 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. ఇందులోని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించాలి. చూడండి, అన్నం ఇలా పొడి పొడిగా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కనిద్దాం. తరువాత 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, గుప్పెడు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేయాలి. తరువాత 4-5 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసి ఇందులోనే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ చింతపండు రసాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చింతపండు రసం బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మనము ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సామల పులిహోర రెడీ అయిపోయినట్లే. టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్లెట్స్తో ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వైట్ రైస్కి బదులుగా ఈ మిల్లెట్ రైస్ని అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.